జల్సా మూవీతో కామెడీ సీన్ చేశారేంటి పవన్ కళ్యాణ్ గారు? ఈ రోజులో చూసారా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు జల్సా మూవీ సీన్ ఒకటి చూపించారు కళ్ళకు కట్టినట్టు. ఒకసారి అది ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ గారు బయట. ప్రతిపక్షం కూడా మేమే అధ్యక్షుడు. ఇది ఒక్కోసారి మాలో మేము ఉదాహరణకి టీటీడీలో ఒక తప్పు జరిగింది అధ్యక్షుడు. చిన్న పాలనా ఇష్యూ, అది కొన్ని ప్రాణాలు కోల్పోయాయి. ఆ రోజు నేను వాళ్ళందరికీ వెళ్ళి క్షమాపణ చెప్పాను అధ్యక్షుడు. మనం ఆ రోజు తప్పు చెప్పకుండా ఆ రోజు మనకి సారీ చెప్పకుండా కనుక ఉందంటే అధ్యక్ష, వాళ్ళని బలం చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళు బలం పెంచిన వాళ్ళు అవుతారు అధ్యక్షుడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా 11 సభ్యులుండి వాళ్ళు ఇంకా ఇంత గోల చేయగలుగుతారంటే వాళ్ళకి ఒకటి పేరితే ఎంత గోల చేస్తారో మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో మన విభేదాలు ఏమన్నా విభేదాలు ఉంటాయి. ఒక తల్లికి పుట్టిన బిడ్డలకు విభేదాలు ఉంటాయి. మనందరూ రకరకాల పార్టీల నుంచి వచ్చాం, రకరకాల పరిస్థితులు, కానీ మనందరి కమిట్మెంట్ ఫర్ వికసిత ఆంధ్రప్రదేశ్. ప్రతిపక్షం అనేది లేదు. నేను చెప్పాను, మాకు సీట్ వచ్చినట్టు ప్రతిపక్షం కూర్చుంది కదా, నేను సంతోషంగా ఉంటానని పాపం లేదు. మీ ప్రజలు మీకు ఇవ్వలేదు అవకాశం లేదు. మాకు దామోష పద్ధతి ప్రకారం పర్సంటేజ్ ప్రకారం మాకు ఓట్లు మాకు ప్రతిపక్షం కావాలంటే దే షుడ్ గో టు జర్మనీ. అక్కడ ప్రాసెస్ ఉంది, అక్కడ ఫెసిలిటీ ఉంది, అక్కడ సౌలభ్యం ఉంది. మీరందరూ తల కాంట్రిబ్యూషన్ వస్తూ సభ్యులందరూ వాళ్ళ కూర్చొని బయటికి వెళ్ళేసి పంపిస్తాం. నా భయం ఏంటంటే, గతంలో సినిమా ఉంది సార్ జలసాని, దాంట్లో హీరో పాత్రధారి ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా డబ్బులు అడిగితే ఆ వార్డ్రోబ్ ఉంది, వార్డ్రోబ్ చొక్కా ఉండదు, ఆ చొక్కా డబ్బులు తెచ్చుకోండి. సో ప్రతిసారి ఎవరు ఒక్కో ఫ్రెండ్ వరకు డబ్బులు అక్కడ తెచ్చుకోండి. ఒకసారి 3 తీసుకుంటా ఉంది. 3 సార్లు అయిపోయి 5 సార్లు వచ్చిన తర్వాత అసలు ఎవరిదో చొక్కా ఉంది అతను బయటకు వస్తుంది. ఏమన్నా చొక్కా తగ్గదు, బొక్క తప్ప ఏమన్నా తగ్గదు. నాకు ఇబ్బంది అధ్యక్ష. ఇది మేము ఏదైనా అడుగుదామంటే వీళ్ళు ఖజానాలు లూటీ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. వాళ్ళు ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నారంటే మొన్న కోపం గారు మనం ఫేస్ చేయలేదు, మన ద్వారా ప్రజలు ఫేస్ చేయలేదు. కీర్తన గారు, ఏంటి సినిమా సీన్లు కూడా వస్తున్నాయి అసెంబ్లీలో? అంటే ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలి కదా సార్, మీకు ఆ సీన్ బాగా గుర్తుకే ఉంటది. అసలు అదొక షర్ట్ ఉంటది, ఖాళీగా ఉంటది, కానీ పాపం ఈయన చేతికి ఏముంటాయి అవన్నీ చూపించి మరి అక్కడ ఉన్న చెప్తారు. లాస్ట్ ఆయన బయటకు వచ్చి ఏముంది ఆడ చొక్క దానికి బొక్క దాని గురించి చెప్తున్నారు మీరని ఆయన అంటారు. సో అట్లాంటి ప్రభుత్వాన్ని మనం చూసున్నాం. సో ఇప్పుడు మార్పు కోసం ప్రజలు ఆలోచించి అసలు ప్రతిపక్ష నేతగా ఆయన ఒక గుర్తింపు కోరుకోవడమే నిజంగా అవమానం సార్. వై నాట్ 175 అన్న వ్యక్తి ఈ రోజు ఎందుకు మీరు ఈ స్థాయికి వచ్చారని దాన్ని గమనించుకొని అది నివృత్తి చేసుకోవడం కోసం ఈ 11 మందిని తీసుకొని వచ్చి ప్రజల పక్షాన ఫైట్ చేస్తే నిజంగా ఆయన గుర్తింపు ఉంటుందేమో. కానీ ఎంతసేపు ఆయన అసెంబ్లీ ఎగరొట్టడం కోసం ఏదో ఒక సాకు పెట్టుకొని ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే ఇంకా చీప్ గా అయిపోతారు. అసలు మేమెవరు సార్ ఇవ్వడానికి? ప్రజలు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీకు మళ్ళీ వీడియో చూపించమంటే చూపిస్తాను. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని మా వాళ్ళు ఏదో అంటున్నారు, ఆ 23 సీట్లు కాస్త మేము లాగేసుకుంటే మీకు మిగిలేదు 18 సీట్లు అంట, ప్రతిపక్ష నేతగా కూడా మీరు కూర్చోడానికి అనర్హులు అవుతారు అని ఆ రోజు ఇదే అహంకారపూరితమైన మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నేను కాబట్టి మళ్ళీ వీళ్ళకి టెలికాస్ట్ చేసి చూపిస్తాను కావాలంటే. అంటే అప్పుడు మీరు మాట్లాడారు, ఇప్పుడు మీకు ఎందుకు ప్రతిపక్ష హోదా కావాలని కోరుకుంటున్నారు? అంటే మీకు అధికారంలో ఉంటే ఒకలాగా, మీరు అధికారం నుంచి వెళ్ళిపోతే ఒకలాగా అనే మాటలు ఉండకూడదు. ప్రజలు మీకు వద్దనుకున్నారు, మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి మీరు బయట పంపించాలనుకున్నారు. సో మేము ఇచ్చేది కాదు, ప్రజలు మీకు ఆ తీర్పు ఇచ్చారు కాబట్టి మీరు అది కోరుకోవడం వ్యర్థం. ఇంకా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ 11 మంది అయినా వచ్చి మీ కాన్స్టిట్యుయెన్సీ తరపునన్నా మీరు మీ వాయిస్ వినిపించండి, ఈ రాష్ట్ర బాగోగుల గురించి మీరు మాట్లాడండి. ఓకే, నిజంగా మీకు